ఇలా కాంబినేషన్స్ చాలా మంచి చాలా మంచి set కాంబినేషన్స్ చేశాను. కుదిరినాయి. ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికి కల్కి నా ధ్యేయం ఒకటి ఉండేదమ్మా, అందరితో తీశాను, కృష్ణరాజు గారి అబ్బాయితో ప్రభాస్తో సినిమా తీయాలి అని ఇదే చెప్పాను. నాగి నువ్వు ఆలోచించే స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఒకటి ప్రభాస్కి వస్తుందేమో చూడు అని. అదే అనుకుంటున్నాను మావయ్య నేను. ఒక 4 ఏళ్ళ నుంచి నా స్క్రిప్ట్ ఒకటి మైండ్లో ఉండిపోయింది మహానటి తర్వాత. ఇప్పుడు దాన్ని తీసి పొదలు పెడతాను అని చెప్పారు. కథ రెడీ అయింది మావయ్య, ఒకసారి వింటారా అని వినిపించాను. ఆ మోగం దీని గురించి ఎదురే ఉంది, వెళ్ళి ఆయనతో చెప్పి చూడు అని చెప్పాను. అట్లాగే వెళ్ళాడు, చెప్పాడు. ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వీక్ బాంబే వెళ్ళటం, ఆయనకి అమితాబ్ గారికి చెప్పటం, ఆయన వినటం, 1-2 సార్లు ఆలోచించుకోవటం, ఎట్లా చేస్తారు ఏంటి ఆయన అడగటం, ఇవన్నీ ఒక 2-3 వీక్స్ ఆయన వెంటనే ఓకే అన్నారు. ఆ తర్వాత ఎప్పటికో కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారి గురించి ప్రపోజల్ రాలేదు. అప్పుడు ఆఖరిలో వచ్చినప్పుడు ప్రపోజల్ ఆయన కూడా వెంటనే దాదాపు 2 months టైం తీసుకున్నారు ఆయన, కమల్ హాసన్ గారు. తీసుకుని ఆయన వెంటనే ఓకే చేశారు. అంటే ఆయన నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కదా నా దాంట్లో, ఎట్లా వస్తుంది ఏంటి అని ఆలోచించి ఆయన కూడా వెంటనే ఓకే చేశారు. వాళ్ళ పొద్దున్న సినిమా చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్స్, ఇన్ని నెగిటివ్ క్యారెక్టర్స్, ప్రభాస్ ఒక్కడి మీద ఆయన తలుచుకున్నాడు కాబట్టి ఆయనతో పాటు యావత్ క్యాస్టింగ్ అందరూ ఏకమై చేశారు ఈ సినిమా. హ్యాట్స్ ఆఫ్ టు. సార్, అది అంటాం కదా, యూనివర్స్ మనం ఏదైనా ఒక బృహత్ కార్యాన్ని తలపెడితే మనకి తెలియకుండానే మనం కేవలం నిమిత్త మాత్రం అయిపోతాం, అది దానంతట అది చక్రం నడిపించేసుకుంటుంది అని. కల్కి 2898 AD ఈజ్ ఇండియాస్ ప్రైడ్ సార్. ఇది దిస్ ఇస్ అ విజువల్ ట్రీట్, నా భూతో నా భవిష్యత్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇది మన తెలుగు గడ్డ నుంచి పుట్టిందా అని తెలుగువారే ఆశ్చర్యపోయే స్థాయిలో సినిమా. ఇది వైజయంతిస్ 50th ఇయర్ అవ్వడం అనేది యాదృచ్ఛికమో లేదా ఇది ప్లాన్డో తెలియదు, కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఫర్ ఇండియన్ సినిమా అకార్డింగ్ టు మీ సార్. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అదొకటి ఉంది. ఆవిడకి వెళ్ళి చెప్పారు, ఆవిడ వెంటనే ఓకే చేశారు. కథ వెంటనే ఈ భలే కథ అండి, ఇది మీరు బాగా ఆలోచించారు, నేను చేస్తాను, చెయ్యాలి ఈ సినిమా. ఇట్ ఈస్ ట్రూలీ మా అందరి, ఇన్ఫ్యాక్ట్ భారతీయ సినిమాకి ప్రైడ్ అని చెప్పినట్టుగా దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఫీటే. ఎండ్ టైటిల్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను, ఏంటిది ఒక పరిశ్రమ యావత్తు పనిచేసిందా ఈ సినిమాకి, ఇంతమందిని. సార్, ఏ రోజు కొంచెం ఓ చిన్న సంకోచం, ఒక ఏమంటాం, ఒక సందేహం, ఇలాంటివి ఏమన్నా వచ్చినాయా సార్? ఎప్పుడు రాలేదమ్మా. సినిమా మొదలుపెట్టి 3 yearsకి ఫినిష్ అయింది. ఈ 3 yearsలోనూ ఎక్కడా సందేహం కానీ డౌట్ కానీ అసలు ఎక్కడా ఎప్పుడు కలగలేదు. అతను వస్తున్నాడు, కెమెరా సర్దుకుంటున్నాడు, సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడంటే స్టార్ట్ అయినట్టే. అట్లా ఫస్ట్ 6 months షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలో చేశాను. ఆ తర్వాత ఈ ఫ్లోర్ వచ్చి ఇక్కడ సెట్ వేసి ఇక్కడ ఈ ఫ్లోర్ చూసి నెక్స్ట్ ఇక్కడే షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి మిగతా 2.5 సంవత్సరాలు ఇక్కడే తీసాం సినిమా. మొత్తం ఈ స్టూడియోలోనే అయిపోయిందమ్మా. బట్ వాట్ వీ సీ ఇస్, అంటే మీరు ఈరోజు చెప్తున్నారు, అది మీ ఏమంటారు దాన్ని, మీ హంబుల్ నేచర్, మీ హ్యూమిలిటీ అనాలి నేను. ఇది ఒక పెద్దది నేను చేస్తున్నాను అనేటువంటి ఒక దాన్ని తీసి ఇది మేము చేసాము అని మీరు క్రెడిట్ పక్క వాళ్ళకి ఇస్తున్నారు, టీంకి ఇస్తున్నారు, చూసారా? దట్ ఈస్ యువర్ హ్యూమిలిటీ సార్. ఇదంతా టీం వర్కే, నాది ఏమీ లేదమ్మా. నేను మొదటి రోజున అమితాబ్ బచ్చన్ గారిని, ప్రభాస్ గారితో పాటు అందరినీ కలిశాను. ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం, ఈ సినిమా మొత్తం ఆయనే నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పచెప్పాము. అలాగే రిజల్ట్స్ కూడా ఇవాళ దానికి అనుగుణంగా వచ్చింది.
Amazing, sir. Congratulations. And today you're 1,000 crore club సినిమాలో ఉన్నారు. ది కైండ్ ఆఫ్ బడ్జెట్, ది కైండ్ ఆఫ్ ఎక్స్పాన్స్, అంటే దానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో ఈ సినిమా రుజువు చేస్తుంది. ఎంత పెట్టాలో, ఎంత తీసుకెళ్లాలో అనేటువంటి స్కేల్స్ని. అంటే మీరు నిర్మాణ రంగంలో ఉన్నారు, నిర్మాణం వ్యాపారమే అనుకుని వచ్చారు. సినిమా మీ ప్యాషన్ మాత్రమే కాదు, దీనిలో నేను కొన్ని మెళకువలు నేర్చుకుని ఇది వ్యాపార సూత్రంగానే పెట్టాలి అని వచ్చారు. ఇలాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు ఈ లెక్కలు, ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, మీ అమ్మాయిలు, మీ అల్లుడు అందరూ కలిసి లెక్కలేస్తుంటే మీరు ఏమైనా లెక్కల్లో చెయ్యేశారా? నేను ఎప్పుడు లెక్కేయలేదమ్మా. మా స్వప్న కూడా అసలు ఎప్పుడు లెక్కేసి తీద్దాము, ఇది ఎంత అవుతుంది అనేది తను ఎక్కువ ఆలోచించలేదు. అసలు స్వీటీకి అసలు ఆలోచన ఉండదు అనుకోమ్మా. అసలు లెక్కకి అందుకోలేని సినిమా అమ్మ ఇది. అబ్సల్యూట్లీ, లెక్కకి అందుకోలేని సినిమా. ఎంత బాగా చెప్పారు అసలు. లెక్కకి అందుకోలేని సినిమా.